హలో గాయ్స్, ఈరోజు పొద్దున్నే లేచి నేను ఒక గృహప్రవేశానికి అయితే వచ్చాను. సో ఆవునైతే తీసుకొచ్చారు గృహప్రవేశానికి. నిజంగా ఆవుని ముందుగా మనం తిప్పుతూ ఉంటాం కదా, అందులో భాగంగా ఆవునైతే తీసుకొచ్చారు. కానీ ఆవు అయితే చాలా ముద్దుగా, చాలా లేగదూడతో సహా భలే క్యూట్గా ఉందన్నమాట. నాకు చూడగానే నిజంగా దాన్ని కొద్దిసేపు అక్కడే ఉండి దాంతో ఫోటోలు వీడియోలు తీసుకున్నాను. అసలు ఆవు అయితే చాలా ముద్దుగా ఉంది. దేశీయ ఆవు కదా, మన దేశపు ఆవు అనమాట. కాబట్టి ఈ మధ్యకి చాలామంది కూడా జెర్సీ ఆవులను తిప్పుతూ ఉన్నారు గృహప్రవేశంలో. జెర్సీ ఆవు అంత శ్రేష్టం కాదు. ఏదైతే మన లేగ దూడతో సహా దేశీయ ఆవు ఉంటుందో దాన్ని ఆ ఇంట్లో తిప్పితే నిజంగా శుభప్రదం అనమాట. ఇక్కడ ఈ లేగ దూడ 10 రోజులే అట పుట్టి కూడా. దానికి నిజంగా చాలా ముద్దుగా ఉంది. అది ఇంత లేదు, అప్పుడే పొడవటానికి వస్తూ ఉంది. దగ్గరికి వెళ్ళాను, కొద్దిసేపు మచ్చికైన తర్వాత బాగానే ఉంది. తర్వాత అది పాలు తాగుతూ ఉంది. చాలా నిజంగా ఆ పాలు తాగటం కూడా చాలా ముద్దుగా ఉందన్నమాట. ఎంత అద్భుతంగా ఉంది అంటే ఇక నాకైతే చూడ్డానికి కన్నులు సరిపోలేదు. ఆవును చూస్తూ ఉంటే, ఆ లేగ దూడని చూస్తూ ఉంటే సో చాలా ముద్దుగా అనిపించింది. చాలాసేపు అక్కడ ఉన్నాను, చాలాసేపు ఆవు దగ్గర ఆడుకున్నాను. తర్వాత మనకి కార్యక్రమం ప్రారంభమైంది. అయిన తర్వాత గృహప్రవేశంలో భాగంగా ఇదిగోండి హోమం అయితే మొదలు పెట్టామన్నమాట. ఇక ముహూర్తం చేసేటప్పుడు అందరు ఎవరెవరు వచ్చి అది చేయండి ఇది చేయండి అని మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతుంటారు. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి యంత్రం కూడా వేసాము. యంత్రం వేసి ఆ స్వామికి అభిషేకము, ఆ తర్వాత లక్ష్మీ గణపతి హోమం, వాస్తు హోమం, అన్ని రకాల హోమాలన్నీ కూడా చేయించారనమాట. కానీ గృహప్రవేశంలోకి వెళ్ళిన తర్వాత నిజంగా చాలామంది ఇబ్బంది పెడుతూ ఉంటారు మమ్మల్ని. ఎట్లోకట్లా గృహప్రవేశం అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ సాయంత్రం ప్రత్యంగిర హోమం ఉంటే వచ్చాను. ప్రత్యంగిర హోమం కూడా నాగోల్లే అనమాట. కాబట్టి ఈ నాగోల్లో ప్రత్యంగిర హోమం అమావాస్య రోజు నిజంగా ఇన్ని రకాల హోమాలు ఒకే రోజు చేయటం నాకు నిజంగా చాలా అద్భుతంగా వచ్చింది. వీలుంటే మీరు కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టుకొని ఆనందంగా ఉందాం.